విజయ్ దేవరకొండ తెలుగు తెరపైకి తారాజువ్వలాగా దూసుకొచ్చాడు. కెరీర్ స్టార్ట్ చేసిన అనంత కాలంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడము, టైం కలిసి రాకపోవడం వలన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. సరైన కథలు ఎంచుకోవడం వల్ల వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. ఈ మధ్య నటించినటువంటి సినిమాలు లైగర్ కానీ, ఖుషి కానీ, అలాగే ఫ్యామిలీ స్టార్ సినిమాలు కానీ, ఈ మూడు కూడా నిరాశపరిచినాయి. ఇప్పుడు ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ కొట్టాలని ఒక కసితో చేసిన సినిమా కింగ్డమ్. ఈ సినిమాకి గౌతమ్ తిన్నూరి డైరెక్టర్, నాగవంశీ ప్రొడ్యూసర్. భారీ అంచనాలతో ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి ట్రైలర్ ఎలాగుంది, ఈ ట్రైలర్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడిన స్పీచ్ వైరల్ అయింది. దానికి రీజన్ ఏంటి, అలాగే ఈ సినిమాకి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా విజయ్ దేవరకొండ కెరీర్ చూసినట్లయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ట్యాక్సీ వాళ్ళ ఇలా టక ఒక సినిమా తర్వాత ఒకటి కూడా వరుసగా బ్లాక్ బస్టర్ సాధించడంతో చాలా తక్కువ టైంలోనే యూత్కి బాగా రీచ్ అయ్యాడు. అలా ఇంకా చెప్పాలంటే ఒక స్టార్, ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ అందరిలో కూడా ఒక ఇంట్రెస్ట్, అలాగే ఒక ఫీలింగ్ అని క్రియేట్ చేశాడు. ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడం వల్ల డౌన్ఫాల్తో మొత్తం మూడు కూడా ఒక నిరాశపరిచినాయి, ఫ్లాప్స్ అయినాయి. కింగ్డమ్ సినిమా మీద స్టార్ట్ చేసినప్పటి నుంచి, కింగ్డమ్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఒక భారీ అంచనాలు ఉన్నాయి. అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అసలు కథ ఏంటి అన్నది చాలా బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా తీసుకొని ఈ సినిమా మేకర్స్ చాలా కేర్ తీసుకున్నారు. గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత కొంచెం కథ తెలిసింది, ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత పూర్తిగా క్లారిటీ వచ్చింది. అయితే ఈ కథ విషయానికి వస్తే శ్రీలంక బ్యాక్డ్రాప్తో రూపొందే సినిమా ఇది. ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ అన్ని కూడా కూల్గా ఉండే ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశాడు, కానీ ఇప్పుడు మాత్రం ఒక ఇంటెన్స్ స్టోరీ. దీంట్లో అది ట్రైలర్ చూసిన వెంటనే ఇందులో ఏదో కథ ఉంది, ఈ కథనం ఉంది, బలమైన కథనాలతో చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేశారన్నది ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరిలో కూడా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగారు. ట్రైలర్ పరంగా సినిమాని విషయంలో చాలా పెద్ద విజయం సాధించారండి. ట్రైలర్ ముందు సక్సెస్ అవుతే సినిమాకి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ట్రైలర్ విషయంలో విజయం సాధించారని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ తర్వాత మనం చెప్పుకోవాల్సిన విషయం, ఇది సున్నితమైన అంశం. శ్రీలంక అంటే మనకి గుర్తు వచ్చేది ఎల్టీటీ గుర్తు వస్తుంది, అలాగే రాజీవ్ గాంధీ గారి హత్య గుర్తు వస్తుంది. ఇవన్నీ కూడా ఒక సున్నితమైన అంశాలతో ముడిపడినటువంటి కథ ఇది. ఈ కథని ఎలా డీల్ చేశారు, అందరికీ నచ్చేలాగా కనెక్ట్ అయ్యేలాగా చేశారా, లేదంటే ఏమైనా విమర్శలు వచ్చేలాగా చేశారా, ఏం చేశారా అన్న అక్కడ చాలా ఆసక్తి అయితే ఉంది. ఇది ఇటువంటి గతంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్స్ కొన్ని టచ్ చేస్తూ ఇలాంటి సినిమాలు చేసినప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అయితే గౌతమ్ తిన్నూరి చూసినట్లయితే ఈ సినిమా కథ మీద దాదాపు ఒక 3 సంవత్సరాల పాటు వర్క్ చేసినట్టు అనిపిస్తుంది. నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అతను కూడా చాలా జెర్సీ సినిమా ఎంత అద్భుతంగా తీసాడో మనం చూసాం. అలాగే ఈ సినిమా మీద కూడా చాలా ఖచ్చితంగా అందరికీ వావ్ అనిపించే విధంగా మంచి కథని, అందరికీ కనెక్ట్ అయ్యే కథని తీసేయడన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈయన ఈ మధ్య మాట్లాడిన మాటల్లో ఇంకా అతని మాటలు ఈ మధ్య వివాదాస్పదమైనవి. స్పీచ్ విషయంలో రెండు ప్రధానంగా స్పీచ్ అంతా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ గతంతో పోలిస్తే ఇప్పటివరకు చాలా వరకు తగ్గాడు, ఆలోచించి మాట్లాడుతున్నాడు, ఆచితూచి మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలి కంప్లీట్గా కామ్ అయిపోయాడని చెప్పొచ్చు. గతంలో అయితే ఎక్కడ పడితే ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒకటి విమర్శలు రావడం ఇలా జరుగుతూనే ఉంది. అయితే ఈసారి స్పీచ్లో చాలా వరకు కూల్గా, కామ్గా తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికే ముందుకు వచ్చాడు. అయితే ఈ స్పీచ్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. ఒకటైతే తను ఈ సినిమాతో ఆ వెంకటేశ్వర స్వామి దయతో టాప్ పొజిషన్లో కూర్చుంటానని, అలాగే ఎవడరా మనల్ని ఆపేది అని ఈ 2 మాటలు కూడా దీని మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుందని చెప్పొచ్చు, సోషల్ మీద విమర్శలు వస్తున్నాయని చెప్పొచ్చు ఇతని మీద. అంటే అప్పటివరకు కూల్గా ఉన్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు, బాగానే ఉన్నాడు, కానీ ఈ టాప్ పొజిషన్లో కూర్చోవాలనుకున్నప్పుడు ఒక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తన సినిమాని చూస్తే సరిపోదు, మొత్తం అందరు హీరోల ఫ్యాన్స్ సినిమా చూడాలి. అప్పుడే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుద్ది. వాళ్ళందరూ చూడాలంటే వాళ్ళందరి మనసులు గెలుచుకోవాలి. గెలుచుకోవాలంటే అలా మాట్లాడాలి. మనం చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ గారు కానీ, కింగ్ నాగార్జున గారు కానీ, విక్టరీ వెంకటేష్ గారు కానీ, వీళ్ళ నలుగురు కూడా తమ సినిమాని ప్రమోట్ చేసుకున్నప్పుడు సినిమా అద్భుతంగా వచ్చింది, ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఈ సినిమాని చూడండి, ఈ సినిమాని ఆదరించండి అని ఎప్పుడు చెబుతూ వచ్చారు. కానీ మమ్మల్ని ఎవరు ఆపేదని కానీ పెద్ద అలాగా ఎక్కువగా వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవి గారిని చూసుకున్నట్లయితే ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ చాలా ఒదిగి ఉంటారు ఆయన. ఇక్కడ విజయ్ దేవరకొండ విషయంలో అతను మనిషి మంచోడే, కానీ అతను మాటలే అది రాంగ్గా వెళ్తూ ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం, అతని మీద ఇంకా విమర్శలు రావడం, నెగిటివ్ ప్రచారం చేయడం ఇలాగన్నది జరుగుతుందని పరిస్థితిని బట్టి తెలుస్తుంది. అలాగే అతను మంచోడు అని నేను చెప్పాను, చాలా మంచోడు, కానీ అతని మాటల వల్లే దానికి అతను నెగిటివ్ అవుతుంది. ఇక్కడ నేను మంచోడు అని ఎందుకు చెప్తున్నానంటే, నాకు బాగా తెలిసిన ఒక సంఘటన, ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఒక జర్నలిస్ట్ మిత్రుడు
తను గతంలో ఒకసారి విజయ్ దేవరకొండ కలిశాడు, ఏదో ఇంటర్వ్యూ విషయంలో కలిశాడంట. అయితే ఆ తర్వాత తను ఒక ఇన్సూరెన్స్ చేయిస్తున్నాను, తను ఇతనితో చేయించాలని అనిపించి ఒకసారి ఫోన్ చేస్తే రమ్మని వెళ్ళి కలిసి, ఇది అడిగితే ఈ ఒక ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుందని అడిగితే, దీనివల్ల అతనికి ఎంత ప్లస్ అవుద్ది, అతనికి ఏమవుద్దని ఆలోచించకుండా ఇలా చేయడం వల్ల నీకు హెల్ప్ అవుతుందని అడిగాడంట. సార్ మీరు చేస్తే నాకు హెల్ప్ అవుతుందంటే వెంటనే మరో ఆలోచన లేకుండా ఇతని కోసం అతను ఆ ఇన్సూరెన్స్ చేయించుకున్నాడనమాట. ఇది ఆ తర్వాత ఆ జర్నలిస్ట్‌కి చాలా హెల్ప్ అయింది దానివల్ల. ఈ విషయాన్ని నాకు అతను ఆ జర్నలిస్ట్ చెప్పడం వల్లే తెలిసిందనమాట. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విజయ్ దేవరకొండ చాలా మంచోడు. కానీ అతని మాటల వల్లే కొంచెం అతని మాటలే అతనికి ఇలాగ కొన్ని విషయాల్లో ఇలా మాట్లాడడం వలన ఇది నెగెటివ్‌గా అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ సొసైటీ ఎలా ఉందంటే పాజిటివ్ కన్నా నెగెటివ్ ఎక్కువ. పాజిటివ్ విషయం తక్కువగా వెళ్తది. నెగెటివ్ మాత్రం చాలా స్పీడ్‌గా వెళ్తది. అందువల్ల అందులోని సోషల్ మీడియాలో జనాలు ఎప్పుడు ఎవరిని ట్రోల్ చేద్దామా? ఎప్పుడు ఏ నెగెటివ్ ఎవరు దొరుకుతారా? ఇదే పనిలో ఉండి కొంతమంది బ్యాచ్ ఉంటారు. అందువలన విజయ్ దేవరకొండ కొంచెం మాటలు మాట్లాడే విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని మాట్లాడితే, ఇంకొంచెం కేర్‌గా ఉంటే తనకి అనుకున్నట్టుగా టాప్ పొజిషన్‌లో వెళ్ళడానికి అన్ని అర్హతలున్నాయి. మరిన్ని విజయాలు సాధించడానికి కూడా చాలా అవకాశాలున్నాయి. ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ఉన్న ప్లస్ పాయింట్స్ కానీ, సెంటిమెంట్స్ గనుక మనం ఒకటి చూసుకున్నట్లయితే, ఇది శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న సినిమా. శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన సినిమా ఖచ్చితంగా విజయం సాధించినాయి. గతంలో మనం చూసుకున్నట్లయితే ప్రభాస్, రాజమౌళి గారు వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా 'ఛత్రపతి'. ఇది శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌తో రూపొందింది. అలాగే ఈ మధ్య వచ్చిన వెబ్ సిరీస్, సమంత నటించిన వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్ 2' ఇది కూడా శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌తోనే వచ్చింది. అలాగే రీసెంట్‌గా వచ్చినటువంటి సినిమా ఓటీటీలో వచ్చింది. అది 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఇది కూడా శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌తోనే. ఇలా శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమాలన్నీ కూడా ఒక వెబ్ సిరీస్ కానీ, సినిమాలు కానీ చాలా వరకు విజయం సాధించాయి. ఇప్పుడు రీసెంట్‌గా 'కింగ్డమ్' ఈ సినిమా కూడా శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌తోనే. సో, సెంటిమెంట్ ప్రకారం కూడా చూసుకున్నా ఖచ్చితంగా 'కింగ్డమ్' సినిమా విజయావకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఇంటెన్స్‌తో అందరిని కట్టిపడేస్తది. ఒక పెద్ద బ్లాక్ బస్టర్‌ని విజయ్ దేవరకొండకి ఇస్తదన్నటువంటి టాకు చాలా ఉంది. మొత్తం అందరూ ఈ సినిమా మీద గట్టి నమ్మకంతో ఉన్నారు. 31న మీ అందరి ముందుకు, ప్రేక్షకులందరి ముందుకి 'కింగ్డమ్' వస్తుంది. అందుచేత ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధించి విజయ్ దేవరకొండకి మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.